కాన్సెప్ట్ ఆఫ్ ఫినాన్షియల్ డెరివేటివ్స్. మొదటగా డెరివేటివ్స్ అంటే ఏంటో చూద్దాం. డెరివేటివ్స్ని మనం బ్రాడ్గా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఫినాన్షియల్ డెరివేటివ్స్ మరియు రెండవది కమోడిటీ డెరివేటివ్స్. ఇప్పుడు మన టాపిక్ ఫినాన్షియల్ డెరివేటివ్స్. పేరులోనే ఉంది కదా. ఫినాన్షియల్ డెరివేటివ్స్ అనేవి ఇన్స్ట్రుమెంట్స్. వాటి వాల్యూ దేనిమీద ఆధారపడి ఉంటుంది? వాటి వాల్యూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అండర్లయింగ్ ఫినాన్షియల్ అసెట్స్ నుండి డిరైవ్ చేయబడుతుంది. అంటే వాటి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ అండర్లయింగ్ అసెట్స్ అంటే ఏంటి? అవి ఫినాన్షియల్ సెక్యూరిటీస్ కావచ్చు, ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇండెక్సెస్, ఉదాహరణకు మన నిఫ్టీ లేదా సెన్సెక్స్ లాంటివి, రెఫరెన్స్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ లాంటివి, లేదా వీటి కలయిక అయినా కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే అండర్లయింగ్ అసెట్ విలువ మారితే దాని నుండి పుట్టిన డెరివేటివ్ విలువ కూడా మారుతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఫినాన్షియల్ డెరివేటివ్స్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్ మొదటిది. ఒక డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇద్దరు పార్టీల మధ్య జరిగే ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్. అంటే ఇది ఇద్దరు పార్టీలను భవిష్యత్తులో ఒక పని చేయడానికి కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇది ఒక భవిష్యత్తు ఒప్పందమన్నమాట. డిరైవ్డ్ వాల్యూ రెండవది. మనం ముందే చెప్పుకున్నట్టు డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్కి సొంత వాల్యూ ఉండదు. వాటి వాల్యూ వేరే అండర్లయింగ్ అసెట్స్ యొక్క వాల్యూస్ నుండి డిరైవ్ చేయబడుతుంది. అందుకే వాటిని డెరివేటివ్స్ అంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫైడ్ ఆబ్లిగేషన్ మూడో పాయింట్. ఈ కాంట్రాక్ట్లో ఉన్న కౌంటర్ పార్టీస్కి, అంటే ఇద్దరు వ్యక్తులకు కొన్ని ఖచ్చితమైన బాధ్యతలు, అంటే స్పెసిఫైడ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. మెథడ్ ఆఫ్ కాంట్రాక్ట్ నాలుగవది. ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేవి ఇద్దరు పార్టీల మధ్య నేరుగా జరగవచ్చు లేదా ఒక గుర్తింపు పొందిన ఎక్స్చేంజ్ ద్వారా, ఉదాహరణకు ఫినాన్షియల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లాగా జరగవచ్చు. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. ఇప్పుడు ఐదో పాయింట్ కొంచెం శ్రద్ధగా వినండి. సాధారణంగా ఫినాన్షియల్ డెరివేటివ్స్ అనేవి ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. అంటే వీటిని కంపెనీ బ్యాలెన్స్ షీట్లో చూపించరు. ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ యొక్క సైజ్ దాని నోషనల్ అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. సెటిల్మెంట్ ఆరో ఫీచర్ ఏంటంటే డెరివేటివ్స్ ట్రేడింగ్లో సాధారణంగా అండర్లయింగ్ అసెట్స్ యొక్క డెలివరీ తీసుకోవటం లేదా ఇవ్వటం జరగదు. దానికి బదులుగా ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా ఆఫ్సెట్టింగ్ పొజిషన్స్ తీసుకోవటం ద్వారా సెటిల్ చేస్తారు. డిఫర్డ్ డెలివరీ ఇన్స్ట్రుమెంట్ ఏడో పాయింట్. డెరివేటివ్స్ని డిఫర్డ్ డెలివరీ లేదా డిఫర్డ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారు. అంటే ఏంటి? అంటే ఇతర అసెట్స్తో పోలిస్తే డెరివేటివ్స్లో షార్ట్ పొజిషన్ లేదా లాంగ్ పొజిషన్ తీసుకోవటం చాలా సులభం. సెకండరీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎనిమిదవది. డెరివేటివ్స్ అనేవి ఎక్కువగా సెకండరీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక చివరి ఫీచర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ చాలా పాపులర్ అయినప్పటికీ ఇప్పటికీ ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ ట్రేడెడ్ డెరివేటివ్స్ కూడా వాడుకలో ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, ఇవి ఫినాన్షియల్ డెరివేటివ్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ మరియు ముఖ్యమైన ఫీచర్స్.